న్యూస్ అలర్ట్స్. దసరా ఉత్సవాలకు 2 రోజుల ముందుగా అక్టోబర్ 9న ఇటీవల నిర్వహించిన డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ పరీక్షలో అర్హత సాధించిన 11,063 మంది అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం నియామక పత్రాలు ఇవ్వనుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షల్లో ఎంపికైన 1,635 మంది అభ్యర్థులను అపాయింట్మెంట్ లెటర్లను ఆదివారం పంపిణీ చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు. రెసిడెన్షియల్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు 659 మంది, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు 145 మంది, వ్యవసాయ అధికారులు 64 మంది, లైబ్రేరియన్లు సహా 605 మంది ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు నియామక పత్రాలు అందజేశారు. 2017లో కొన్ని పోస్టులకు, 2022లో మరికొన్ని పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడతాయని, అయితే చట్టపరమైన సమస్యలకు దారితీసే పోస్టుల భర్తీ బాధ్యతను గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకోలేదని, అయితే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు నిరుద్యోగం ప్రధాన చోదక శక్తుల్లో ఒకటిగా ఉందని ముఖ్యమంత్రి అన్నారు. ఉద్యోగాలు వచ్చేలా అప్పటి ముఖ్యమంత్రి కేబినెట్ మంత్రులను తొలగించారని, యువత నిర్ణయించుకుని కాంగ్రెస్ గెలుపునకు కృషి చేశారన్నారు. పార్టీ శాసనసభ్యులను ఆనాడు గెలిపించడం జరిగింది. అందుకే ఈ తెలంగాణ రాష్ట్రంలో 65 మంది శాసనసభ్యులను గెలిపించుకొని పక్కా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి డిసెంబర్ 7, 2023 నాడు ఎల్బీ స్టేడియంలో వేలాది మంది సమక్షంలో మా కుటుంబ సభ్యుల కళ్ళల్లో ఆనందం చూస్తూ మేమందరం ముఖ్యమంత్రిగా, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేపట్టడం జరిగింది. ఏ ఎల్బీ స్టేడియంలో మాకు ఉద్యోగాలు వచ్చి మేము బాధ్యతలు తీసుకున్నప్పుడు మా కుటుంబ సభ్యులు ఎంత సంతోషంగా ఉన్నారో, కొన్ని సంవత్సరాల నుంచి నియామకాలు జరగక, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక లక్షలాది మంది నిరుద్యోగ యువకులు నిరాశ చెందుతున్న సందర్భంలో మా మంత్రివర్గం ఆలోచన చేసి సంవత్సరాల కొద్దీ వాయిదా పడుతున్న ప్రభుత్వ ఉద్యోగాలను 90 రోజుల్లోనే 30,000 ఉద్యోగాలు వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూసే విధంగా, వాళ్ళ కుటుంబ సభ్యులు సంతోషపడే విధంగా అదే ఎల్బీ స్టేడియంలో 31,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ నియామక పత్రాలు మేము అందించడం జరిగింది. అదే కాకుండా ఈనాడు పండుగ ముందు చాలా మంది అన్నారు, పండుగ వస్తుంది, తెలంగాణలో పెద్ద పండుగ, అందరు పండుగ కార్యక్రమాలలో బిజీగా ఉంటారు, ఈ నియామక కార్యక్రమాలు ఇప్పుడు పండుగ ముందు చేపడితే వస్తారో రారో, పండుగ అయినాక చేపడదామని నాకు సూచన చేశారు. నేనన్నా ఈ తెలంగాణకు అత్యంత పెద్ద పండుగ దసరా పండుగ, ప్రతి కుటుంబంలో సంతోషం చూడాలి, వాళ్ళ నియామక పత్రాలు అందించి. రుషికొండపై టూరిజం మంత్రి కందుల దుర్గేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. రుషికొండ నిర్మాణాలు చాలా పెద్దవి, వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కావడం లేదన్నారు. రుషికొండ కట్టడాల అవినీతి సామ్రాజ్యానికి సూచిగా మ్యూజియం ఏర్పాటు చేయలేమోనని ఎద్దేవా చేశారు. ఇదిలా ఉంటే పర్యాటకులను ఆకర్షించడం కోసం నైట్ లైఫ్ సమయం పెంచామని చెప్పుకొచ్చారు. 2025 నుంచి అమల్లోకి రానున్న నూతన టూరిజం పాలసీ రూపకల్పన జరుగుతోంది. నూతన విధానంలో పీపీపీకి ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి తెలిపారు. మరోవైపు ఓబరాయ్ గ్రూప్ ఆధ్వర్యంలో 5 స్టార్ హోటళ్ల నిర్మాణం కోసం ముందుకు వచ్చారు. రాజధాని అమరావతిలో 2 5 స్టార్ హోటల్ నిర్మాణం జరగనుందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సమ్మతి తెలిపింది. దాని ప్రకారంగా శ్రీశైలం ఆ పరిసర ప్రాంతాల్లో ఒక ఐకానిక్ ప్రాజెక్ట్, అదేవిధంగా బాపట్ల అక్కడ ఉన్నటువంటి సూర్యలంక బీచ్, దానికి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలతో ఒక ఐకానిక్ ప్రాజెక్ట్, అదేవిధంగా అఖండ గోదావరి పేరుతోటి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలను కలుపుతూ ఒక ఐకానిక్ ప్రాజెక్ట్, అదేవిధంగా వైజాగ్లో ఇప్పటికే మనం లంబసింగి, బొర్రా కేవ్స్ దృష్టిలో పెట్టుకుని ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఒక ప్రోగ్రామ్ని స్వదేశీ దర్శనంలో శాంక్షన్ అయి ఉంది. దాన్ని త్వరలోనే పట్టాలెక్కించడానికి కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. దేనికి వాడదామన్నది టూ బిగ్ అయిపోతుంది, దేనికి ఉపయోగించాలన్నా టూ బిగ్. కాకపోతే చివరికి ఏం చేయాలంటే, ఒక అవినీతికి పరాకాష్ఠగా ఒక వ్యక్తి చేసినటువంటి మాన్యుమెంట్ తాలూకు అది చూపించడానికి ఒక మ్యూజియంలో పెట్టాలి దాన్ని. ఇంక చివరికి దాని ప్రకారం చేయాలి. అంటే అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నటువంటి వ్యక్తి తాలూకు వివరాలను చూపించడానికి ఒక ఎగ్జిబిషన్లా పెట్టాలి తప్పితే ఇంక దేనికి కనపడి ఇలా కనపడలేదు. అది సరే, ఏదైనప్పుడు కూడా ప్రభుత్వం సీరియస్గానే ఆలోచిస్తున్నాం దీని మీద.
ఉచిత ఇసుక అంటూ ప్రజలకు చంద్రబాబు కుచ్చుటోపి పెట్టారంటూ వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉచిత ఇసుక హామీని చంద్రబాబు సర్కార్ గాలికొదిలేసిందని, ఇసుకను సామాన్యులకు అందకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించింది. ఉపాధి లేక భవన నిర్మాణ కార్మికులు అల్లాడుతున్నారు. పని దొరుకుతుందని ఆశపడ్డ కార్మికుల కష్టాలు వర్ణనాతీతం. ఎన్నికల హామీలను చంద్రబాబు సర్కార్ దొంగలో తొక్కింది. 120 రోజులైనా చంద్రబాబు ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. పేద ప్రజల ఉసురు గోస చంద్రబాబుకు తగులుతుందంటూ సుధాకర్ బాబు నిప్పులు చెరిగారు. దోపిడీ కార్యక్రమం జరుగుతుంది. ప్రభుత్వం తను ఏర్పాటు చేయబోయే ముందు గత ప్రభుత్వంలో ఇసుక విధానం బాగలేదని, దానికన్నా మెరుగైన నాణ్యమైన ఓ చక్కటి విధానాన్ని తీసుకొచ్చి పూర్తిగా ఉచితం చేస్తానని చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. మాట ఇవ్వడంతో పాటు దాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. వారు చేసిన ప్రచారంలో ఇసుకని పూర్తిగా ప్రజలు వారికి నచ్చిన ప్రదేశంలోకి వెళ్లి కావలసినంత ఇసుకని తెచ్చుకునే విధంగా నా విధానం ఉండబోతుంది అని ఎన్నికల హామీలో వారు చెప్పారు. అమాయకులైన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారి మాయమాటలు నమ్మి ఓటేసిన తదుపరి ఈ రోజున అది ఒక అందని బంగారంగా, సామాన్యులకు అసలు అందుబాటులో లేని కార్యక్రమంగా మారిపోయింది. జనరల్ గా చంద్రబాబు నాయుడు గారు అంటేనే మాటల గారడీ చేస్తాడని, ప్రచార ఆర్భాటం ఎక్కువగా ఉంటుందని, సామాన్యులకు ఏ రోజున తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అందుబాటులో లేదనేది జగమెరిగిన సత్యం. అది అనేక మార్లు వారు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి అది నిరూపించుకుంటూనే వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అంటేనే మాటల గారడి, ప్రచార ఆర్భాటం, హామీలను తొంగలో తొక్కటం, అది వారి యొక్క బ్రాండింగ్ అన్నమాట. ఈ భారతదేశ రాజకీయాలలో అంత మాట తప్పే రాజకీయ నాయకుడిని మనం ఎక్కడ చూసుండం. వారితోటి ఇప్పుడు జనసేన, బీజేపీ కూడా కలిశారు. 2014-19 కాలంలో జరిగిన దోపిడీ కన్నా, అంటే 2014-19లో చంద్రబాబు నాయుడు ఇదే జనసేన పార్టీ, బీజేపీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఆనాటి ప్రభుత్వం కన్నా ఈ రోజున ఈ ప్రభుత్వం భారీ స్కామ్ చేసిందని చెప్పి ప్రకటిస్తున్నాం. ప్రజలను పూర్తిగా మోసం చేసిందని చెప్తున్నాం. ఈ సంవత్సరం 5,000 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మించనున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా దసరాకు ముందు రోజు నిర్మాణ పనులకు భూమి పూజ చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణ మానవ వనరుల ప్రపంచంతో పోటీ పడేలా విద్యపై దృష్టి పెడతామని చెప్పారు. 20 నుంచి 25 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూళ్లను నిర్మించి ఇక్కడ 12వ తరగతి వరకు విద్యార్థులకు బోధిస్తామని వెల్లడించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని బట్టి సచివాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మిస్తామని, ఇప్పటి వరకు 25 నియోజకవర్గాల నుంచి స్థలాలను సేకరించి పైలట్ ప్రాజెక్టు కింద కార్యక్రమాన్ని ప్రకటిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1023 రెసిడెన్షియల్ పాఠశాలలు ఉండగా ఇందులో 662 అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయని తెలిపారు. అన్ని వర్గాల విద్యార్థులు కలిసి ఒకే చోట ఓ కుటుంబంలో చదువుకునేలా స్కూళ్ల భవనాలు నిర్మించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమిటిరెడ్డి వెంకటరెడ్డి, సిఎస్ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. ఇంక్లూడింగ్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి దీనికోసం పెద్ద ఎత్తున పనిచేసి ఈరోజు రాష్ట్ర ప్రజలకి దీన్ని మనం ఈరోజు అనౌన్స్ చేసుకుంటున్నాం. నాతో పాటు ఈరోజు మరి సీనియర్ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అట్లాగే ట్రాన్స్పోర్ట్ అండ్ బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు, మన చీఫ్ సెక్రటరీ గారు, మిగతా అధికారులందరూ కూడా, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్, ప్రిన్సిపల్ సెక్రటరీ వెల్ఫేర్, మిగతా అధికారులందరూ కూడా దీంట్లో మన టీఆర్ఎన్బి స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి దీనికోసం సీరియస్గా పనిచేసినందుకు వారందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, ఇందాక వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, కొంతమంది రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి పిల్లలు లేకపోతే మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు వారికి ఫోన్ చేసి
మా స్కూల్స్ పరిస్థితి బాగలేదు, ఒకసారి వచ్చి చూసిపోండి అని అడిగారంట. చెప్తూ ఆ స్కూల్స్లో పిల్లలు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుకునే పరిస్థితి, అక్కడ కావాల్సినటువంటి టాయిలెట్ సంబంధించినటువంటి పరిస్థితులు కానీ లేకపోతే మిగతా సప్లై చేసేటువంటి విధానం కానీ ఏమీ లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి రండి అని అన్నప్పుడు వారు స్పష్టంగా వారి సమాధానం చెప్తూ త్వరలోనే మేము ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నింటినీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రకటిస్తున్నామని చెప్పి వారు నిన్న చెప్పి కూడా వచ్చారట. సో నేను ఈ సందర్భంగా ఎందుకు గుర్తు చేస్తూ ఉన్నానంటే రాష్ట్రంలో చదువుకునేటువంటి ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉన్నటువంటి వసతులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. సో దానికి సంబంధించిన సమాచారం కూడా కొంత ఇప్పుడు మనకి సంబంధించి రెసిడెన్షియల్ స్కూల్స్లో ఆంధ్రప్రదేశ్లోని పుంగనూరులో 7 ఏళ్ల బాలిక హత్యపై మాజీ మంత్రి వైసీపీ నేత ఆర్కే రోజా తీవ్రంగా స్పందించారు. ఇంత జరుగుతుంటే సీఎం, డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యలని ఆరోపించారు. కక్ష సాధింపు చర్యలపై ఉన్న శ్రద్ధలో కొంత ప్రజల భద్రతపై పెట్టాలంటూ కూటమి ప్రభుత్వానికి హితవు పలికారు. ఈ మేరకు ఇన్స్టాలో రోజా ఓ వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమ కూతురు కనిపించడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని రోజా ఆరోపించారు. గాలింపు చర్యల్లో పోలీసుల అలసత్వం కారణంగా పాప చనిపోయిందని, 4 రోజుల తర్వాత తన ఇంటికి 4 కిలోమీటర్ల దూరంలో పాప మృతదేహం దొరికిందని గుర్తు చేశారు. సీఎం సొంతూరు జిల్లాలోనే నియోజకవర్గంలో ఈ దారుణం చోటు చేసుకోవడం ప్రభుత్వానికి సిగ్గుచేటని రోజా విమర్శించారు. చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉన్నా కూడా పోలీసులు పట్టించుకోలేకపోయారు. ఎందుకంటే వారికి నిర్లక్ష్యం. తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోకపోవడం వల్ల ఆ అమ్మాయి ఆ ఇంటికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమ్మర్ స్టోరేజ్ లో శవమై తేలింది అంటే మరి హోంమంత్రి ఏం చేస్తున్నట్టు, ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు, ఈ డిప్యూటీ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు నేను అడుగుతున్నాను. ప్రజల్ని పట్టించుకోరు, ఆడవాళ్ళ భద్రత పట్టించుకోరు, చిన్న బిడ్డల్ని చంపేస్తున్నా కూడా పట్టించుకోరు. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? పోలీసులు ఉన్నారా? అసలు ఏం చేస్తున్నారు వీళ్ళంతా మాకు అర్థం కావట్లేదు. నిజంగా ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు చూస్తే ఎంతసేపు పోలీసుల్ని తమ కక్ష సాధింపు చర్యల కోసం, తమ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరి పేర్లైతే రాసుకున్నారో వాళ్ళ మీద ఎలా తప్పుడు కేసులు పెట్టాలా, వాళ్ళని ఎలా కొట్టాలా, వాళ్ళని ఏ విధంగా కేసుల్లో ఇరికించాలా అన్న దాని మీదే పోలీసులు ఉపయోగిస్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం గాని, పసిబిడ్డల భద్రత కోసం గాని, చిన్న బిడ్డల భద్రత కోసం గాని ఎప్పుడైనా ఉపయోగించారని నేను అడుగుతున్నా. మదనపల్లిలో ఫైల్ కాలితే హెలికాప్టర్ లో డీజీపీ గారిని పంపిస్తారు. కానీ ఈ రాష్ట్రంలో ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసినా, చంపేసినా, రేప్ చేసినా మట్టు హెలికాప్టర్లలో డీజీపీని పంపి ఆ ఫైళ్లకున్న విలువ కూడా ఆడపిల్లలకి లేదా మీ ప్రభుత్వంలో? ఈరోజు ఎంత సిగ్గుచేటంటే ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా చిత్తూరులోనే ఇలా జరిగిందంటే ఇక రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. మీరే చూసారు గుడ్లవల్లేరులో 300 మంది ఆడపిల్లలు తమకు అన్యాయం జరుగుతుంది, బాత్రూమ్ లో కెమెరాలు పెట్టారని చెప్పి ఏడిస్తే కూడా వాళ్ళని భయపెట్టి, వాళ్ళని కొట్టి, లీవులు ఇచ్చి వాళ్ళ ఇంటికి పంపించేసి కేసు క్లోజ్ చేశారు. కానీ ఏ రోజైనా హోంమంత్రి గాని ఆ ప్రభుత్వం నుంచి ఎవరైనా ఒకరు పోయి వాళ్ళ ఆవేదన ఏంటి అని తెలుసుకుని దానికి పరిష్కారం చెప్పారా? ముచ్చుమరిలో 9 ఏళ్ల పాప ముక్కలు చేసి చంపేస్తే ఆ శవాన్ని ఇచ్చేదానికి కూడా మీకు సమర్థత లేదు. ఆ తల్లిదండ్రులు ముఖ్యమంత్రి గారు రావాలి, హోంమంత్రి గారు రావాలి, మా బిడ్డను మాకు ఇవ్వాలి అని చెప్పి అడుగుతుంటే కూడా పట్టించుకోలేదు. మీరు మీకు ఆడవాళ్ళంటే నిర్లక్ష్యం. నిజంగా అదే చంద్రబాబు నాయుడు ఎక్కడైతే నివసిస్తున్నాడో విజయవాడలో లోకేష్ నియోజకవర్గంలో ఒకే రోజులో 24 గంటల్లో 3 మైనర్ బాలికల మీద అఘాయిత్యం జరిగిందంటే ఇంతకన్నా సిగ్గుచేటు ఏమైనా ఉందా? పరిపాలించేదానికి చంద్రబాబు నాయుడుకి గాని, హోంమంత్రికి గాని, లోకేష్కి గాని అసలు అర్హత ఉందా నేను అడుగుతున్నాను. అసలు హోంమంత్రి గారైతే ఆమె పక్క నియోజకవర్గం యలమంచల్ నియోజకవర్గం రాంబిల్లిలో ఒక కుటుంబం ఒక నేరస్తుడు తమ బిడ్డని బెదిరిస్తున్నాడు, కాపాడండి అని అడిగినా కూడా పట్టించుకోలేదు.
ఆ నేరస్తుడు జైల్లో నుంచి బెయిల్ తీసుకొని వచ్చి ఆ అమ్మాయిని చంపేసినా కూడా దిక్కులేని పరిస్థితి. ఇంకెందుకు హోంమంత్రి ఒక ఆడపిల్ల ఖచ్చితంగా ఆడవాళ్ళ గురించి తెలుసుకొని ఆడవాళ్ళకి న్యాయం చేస్తుందన్న నమ్మకంలో ఈరోజు ఏ విధంగా మట్టేశారో మనం చూస్తున్నాం. ఈ రోజు కూడా మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు పొంగునూరుకి 9వ తెలంగాణ పోలీసుల వ్యవహార శైలిపై బీఆర్ఎస్ నేత మన్నె కృషాంత్ మండిపడ్డారు. అతడు ఉగ్రవాది కాదు, నేరగాడు అసలే కాదు. హైడ్రా బుల్డోజర్ మూసీ బాధితుల ఆక్రందనలో కన్నీటి వేదనను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన వ్యక్తిని జైల్లో వేశారని విమర్శించారు. అతడి ఫోటోను కాంగ్రెస్ ఐటీ సెల్కు పోలీసు విభాగం ఎలా పంపిందని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ఇది ఆ వ్యక్తి హక్కుల ఉల్లంఘన కాదా అని ప్రశ్నించారు. దీనిపై హైదరాబాద్ సిటీ కమిషనర్ సివి ఆనంద్ సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అతడి ఫోటోతో పాటు హద్దు మీరితే తప్పదు శిక్షలు ప్రశ్నించే తత్వాన్ని దుర్వినియోగం చేస్తున్న పోరంబోకులని కాంగ్రెస్ సోషల్ మీడియా పోస్ట్ చేయడాన్ని కృషాంక్ తప్పుపట్టారు. అక్కినేని కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు నరహత్య కంటే ఘోరమైనవని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ బాల్ వివరించారు. తమ మాటలను వెనక్కి తీసుకున్నానంటే సరిపోదని, నాగార్జున ఇంటికి వెళ్లి క్షమాపణ కోరాలని, అంతేకాదు మంత్రి పదవికి కూడా ఆమె రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. తాను పెట్టిన గడువు ముగిసిన సురేఖ రాజీనామా చేయనందున 14న హైకోర్టులో ప్రజా ప్రయోజనం వ్యాజ్యం వేస్తానని తెలిపారు. సురేఖపై డీజీపీ కేసు నమోదు చేయాలని, హైకోర్టు సుమోటోగా కేసు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో పరిస్థితి యథారాజా తదా మంత్రి అన్నట్లుగా ఉందని, ముఖ్యమంత్రి మొదలు మంత్రులు అందరూ బూతు పురాణమే అంటుంటారని ఆక్షేపించారు. ఎందుకు కూల్చారు? కొండా సురేఖ మాట్లాడిన మాటలకు ఎవరెవరి గురించి ఆవిడ దూషించిందో వారి ఇంటికెళ్ళి క్షమాపణ చెప్పాలన్నా ఇంతవరకు చెప్పలేదు. 2 పోలీసు డీజీపీ వారి మీద కేసు పెట్టి ఇన్వెస్టిగేట్ చేయమన్నా ఇంతవరకు చేయలేదు. కనుక ఆనరబుల్ జస్టిస్ని ఎనీ కరేజియస్ జస్టిస్ షుడ్ టేక్ దిస్ యాజ్ ఎ సూమోటు. ఎందుకంటే ఇప్పుడు వెకేషన్ కోర్టు ఉంది గనక 14 వరకు నేను అఫీషియల్స్తో మాట్లాడాను. ఇది హౌస్ మోషన్ వేయడానికి లేదు కనుక రిజిస్ట్రార్ జ్యుడిషియల్ గారి ద్వారా నేను 14 తర్వాత దీన్ని నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద కోర్టు కేసు ఫైల్ చేస్తున్నా. ఒకవేళ కొండా సురేఖ రాజీనామా చేయకపోతే, ఒకవేళ రాహుల్ గాంధీతో నేను నిన్న ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, మీకు మహిళల పట్ల 50% ఉన్న దేశంలో ఉన్న మహిళల పట్ల గౌరవం ఉంటే, భక్తి ఉంటే వెంటనే మీరు కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించండి, కాంగ్రెస్ పార్టీ నుంచి కాదు అని కండిషన్ ఇచ్చాను, పెట్టాను. టీపీసీసీ కొత్తగా ఎవరో ఒక ఆయన ప్రెసిడెంట్ అయ్యాడట. ఆయన అంటాడు ఇవన్నీ మీరు మర్చిపోండి అని నువ్వే మాట్లాడించవా? లేదా రేవంత్ రెడ్డి తమ్ముడు మాట్లాడించాడా? మర్చిపోవడం ఏంటి? మర్డర్ చేసేసి మీరు మర్చిపోండి అని నరహత్య చేసేస్తే మర్చిపోతారా? ఇది నరహత్య కంటే ఘోరం. దానికి నేను చెప్తాను ఎందుకో. నరహత్య అన్నది 1, 3, 4 ఒకరిని చంపుతారు, అది ఒకరికే ఎఫెక్ట్. సికింద్రాబాద్ గోవా వీక్లీ ట్రైన్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం తరపున నవరాత్రుల కానుకగా సికింద్రాబాద్ నుంచి గోవాకు వెళ్తున్న ఈ వీక్షి రైలును ప్రారంభించనున్న సందర్భంగా కిషన్ రెడ్డి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రైలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరీ ముఖ్యంగా పర్యాటకులకు ఎంతో సౌకర్యవంతంగా ఉండనుందన్నారు. ఇప్పటి వరకు సికింద్రాబాద్ నుంచి గోవా వెళ్లేందుకు డైరెక్ట్ ట్రైన్ ఉండేది కాదన్నారు. వారానికి ఒక రైలు 10 కోచ్లతో సికింద్రాబాద్ నుండి బయలుదేరి గుంతకల్కు చేరుకుని అక్కడ తిరుపతి నుంచి గోవాకు వెళ్లే మరో 10 కోచ్లతో కలిసి గోవాకు వెళ్లేదన్నారు. దీంతో పాటుగా కాచిగూడ, యలహంక మధ్యన వారానికి 4 రోజులు ప్రయాణం సాగించే రైలును గోవాకు వెళ్లే 4 కోచ్లను కలిపేవారు. ఈ 4 కోచ్లను తిరిగి గుంతకల్ వద్ద షాలిమార్, గోవా మధ్యన తిరిగే రైలుకు కలిపి ప్రయాణం కొనసాగించేవారు. ఇలా సికింద్రాబాద్ గోవా మధ్య రైళ్లన్నీ 100 ఆక్యుపెన్సీతో వెళ్లడం, చాలా మంది సీట్లు దొరకు ఇబ్బందులు పడుతున్న విషయం నా దృష్టికి వచ్చిందని తెలిపారు. నేను మరి నేరుగా
వేయడానికి అంగీకరించినటువంటి ప్రధానమంత్రి గారికి, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి, సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజరు, అదేవిధంగా మిగతా అధికారులందరికీ, అనిల్ కుమార్ జైన్ గారికి, మిగతా అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది మన రాష్ట్ర ప్రజలతో పాటు కర్ణాటక రాష్ట్రం నుంచి వెళ్తుంది కాబట్టి అక్కడ ఉండేటువంటి ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ ట్రైను కాచిగూడ, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, గుంతకల్, హోస్పేట, ధార్వాడ్, అదేవిధంగా మడగావ్ నుంచి గోవాలో ఉన్నటువంటి వాస్కోడి గామా రైల్వే స్టేషన్కు ఇది చేరుతుంది. మనకందరికీ తెలుసు, ఈ రెండు రాష్ట్రాలు, ఇటు తెలంగాణ రాష్ట్రం కానీ అటు గోవా రాష్ట్రం కానీ చాలా ఆలస్యంగా స్వాతంత్రం వచ్చింది. మన తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఒక 13 నెలలు ఆలస్యంగా 1948 సెప్టెంబర్ 17 మనకు స్వాతంత్రం వచ్చింది. అదేవిధంగా మన యొక్క గోవా రాష్ట్రానికి కూడా 1961 19th డిసెంబర్ అది కూడా చాలా ఆలస్యంగా స్వాతంత్రం లభించడం జరిగింది. అక్కడి ప్రజలు పోరాటం చేసి స్వాతంత్రం తెచ్చుకున్నారు. ఇక్కడి ప్రజలు కూడా రాజాకారులకు వ్యతిరేకంగా, నిజాం వ్యతిరేకంగా పోరాటం చేసి మరి స్వాతంత్రం తెచ్చుకోవడం జరిగింది. కాబట్టి అటువంటి రెండు రాష్ట్రాలను కలపడం ఏదైతున్నదో ఈ యొక్క ట్రైన్ ద్వారా చాలా సంతోషమని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇంతకుముందు మనం వీడియోలో చూసాం, తెలంగాణ రాష్ట్రానికి రైల్వే శాఖ తరఫున విజయవాడ కనకదుర్గమ్మకు భక్తులు పెద్ద ఎత్తున కానుకలు సమర్పించారు. ప్రకాశం జిల్లా కొండేపి నివాసి కల్లగుంట అంకులయ్య అనే భక్తుడు 18 లక్షల విలువ బంగారు మంగళసూత్రాన్ని అమ్మవారికి బహూకరించారు. గుంటూరుకు చెందిన చేబ్రోలు పుల్లయ్య అనే భక్తుడు 6.5 కేజీల వెండితో చేసిన హంసవాహనాన్ని అమ్మవారికి కానుకగా సమర్పించారు. అమ్మవారికి 1,04,000 రూపాయలు చీర తీసుకొచ్చి, మహాతల్లి నేను తీసుకురాలేదులే, ఆ తల్లి అనుగ్రహంతో తీసుకొచ్చాను. అమ్మవారికి విలువైంది తాలిబొట్లు, అవి చేపించుకయ్యా, నీ స్తోమత ఎంత, నువ్వు టెంకాయ బొండాలు కొట్టేవాడు అన్నావు కదా, ఏదో 2 లక్షలు పెట్టి అంతవరకు చేపించుకో అన్నాడు. ఆడకపోయినాక 2 పోయి 4 అయినాయి, 4 పోయి 6 అయినాయి, 6 పోయి 12 అయినాయి, 12 పోయి 18 అయినాయి. ఆ తల్లి చూసుకుంది. ఇది ఏది నాది కాదు, అంతా ఆ తల్లి దయ, ఆ తల్లి అనుగ్రహం. అమ్మవారికి 27,000 పెట్టి చీర ఒకటి తీసుకున్నాను, అది నేను చేయలేదు, అమ్మ దయ. ఇదంతా మా పెద్దవాళ్ళందరి దయ. నాకెంతో ఆనందంగా ఉంది, ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియట్లేదు. మీ అందరి ఆశీస్సులతో ఇంతకన్నా నేనేం మాట్లాడలేను. ఈ మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంతకి 4 గంటలు ఇచ్చే అంత శక్తిని, భక్తిని, ముక్తిని, భాగ్యమును ప్రసాదించమని ఆ కన్నతల్ని అడుగుతున్నాను. 1 నెల రోజులు పట్టింది మేడం, నెల నుంచి అనుకుంటున్నాను ఏమైనా అమ్మవారి నవరాత్రులు పెట్టాలి అని. ఆ తల్లి ఇవాళ అన్నపూర్ణేశ్వరి అవతారంలో పెట్టుకోవాలని కావాలి. ఇవాళ నేను ఏ దాతల్ని ఏది అడగను మేడం. ఏ గుడి కట్టినా, ఏ బడి కట్టినా, ఏ దాన ధర్మాలు చేసినా మా నాన్న మా అమ్మ అనుగ్రహంతో, పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో ఇప్పటి వరకు ఆ తల్లి అనుగ్రహిస్తుంది. ఆ తల్లి ఇవన్నీ నేను చేయలేదు తల్లి, ఇవన్నీ నేను కాదు చేసింది. ఆ అమ్మే కష్టం, ఆ అమ్మది ఫలితం నాకు ఇస్తుంది అంతే. ఏది నాది కాదు, ఇదంతా అమ్మ సర్వే. లేకపోతే నేనేంది, ఈ జేపీటీ ఏంది, మా అమ్మ ఇష్టం ఏంది, ఎందుకు బరికిరాని వాడి చేత ఈ పని చేపించుద్దాం అమ్మ. మా తల్లి భక్తి అంతా ఆ తల్లి దగ్గర. కొబ్బరి బొండాలు కొడతాను మా.
వరుణ్ తేజ్ కథానాయకుడిగా కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం మట్కా. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఈ సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వరుణ్ తేజ్ పాల్గొన్నారు. అభిమానులను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది ఫ్యాన్స్ గర్వపడే సినిమా అవుతుందని చెప్పారు. మేమందరం ఆలోచించుకుంటే అప్పుడు మా డైరెక్టర్, మా ప్రొడ్యూసర్ గారు అందరు కలిపి మనం విజయవాడలో అమ్మవారు దీవెనలతో దసరా నవరాత్రుల టైంలో మనం స్టార్ట్ చేయాలనుకుని ఆ ఇనిషియేటివ్ తీసుకుని ఇక్కడికి వచ్చి మొట్టమొదటి మా టీజర్ మీ అందరి చేతుల ద్వారా రిలీజ్ చేయడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఫ్యాన్స్ కాదు, వాళ్ళందరూ మా కుటుంబ సభ్యులు. అలాగా మేము మా బాబాయ్, మా పెద్దనాన్న అందరం వాళ్ళందరినీ ఎన్నో సంవత్సరాల నుంచి ఆదరిస్తాను. మీ అందరికీ ఇక్కడికి వచ్చి నాకు కూడా భుజం మీద చేసి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరు నా పెద్ద పెద్ద థ్యాంక్స్. టీజర్ ఎలా ఉందండి? నచ్చిందా? అంటే కొన్ని చిన్న తప్పులు జరిగినాయి లాస్ట్ 2-3 సినిమాలో. బట్ గద్దలకొండ గణేష్ సినిమా తర్వాత నాతో చాలామంది నువ్వేంటి అలాంటి సినిమాలు చేయట్లేదు అన్నాను. అలాగా అడిగిన వాళ్ళకి, అలాంటి సినిమా కోసం నా నుంచి అలాంటి సినిమా కోసం చూస్తున్న వాళ్ళకే ఈ మట్కా. రేపు పొద్దున మా థియేటర్లో ఒక మాస్ జాతరలో ఉండబోతుంది సినిమా. అండ్ డెఫినెట్లీ అంటే ఒక మాస్ ఫైట్స్ అన్నీ కాకుండా ఒక కొత్త రకమైన వరల్డ్ని, ఒక 1960s to 1980sలో వైజాగ్లో ఉండే ఒక కథ ఇది మట్కా. అండ్ డెఫినెట్గా రేపు పొద్దున ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత మీకు ఇంకా కథ గురించి వివరణ ఇస్తాం. బట్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ మీ అందరికీ. ఇంకొక చిన్న విషయం, ఇందాక లాస్ట్లో వెనక్కి తిరిగినప్పుడు ఎర్రతుండి ఇట్లా పడుతుంది. అది సో సినిమాలో ఒక టైంలో మాత్రం నేను ఒక మార్కెట్లో లేబర్గా పనిచేస్తూ ఉంటాను. పనిచేస్తున్నప్పుడు ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంది. డైరెక్టర్ వచ్చాడు, డ్రెస్ చూస్తున్నాడు, అంతా బాగుంది, ఏదో మిస్ అవుతుంది అన్నాడు. కరెక్ట్గా కాస్ట్యూమర్ తీసుకొచ్చి ఎర్రకండు మెడలో వేసాడు. టాప్ టు బాటమ్ లుక్ అదిరిపోయింది. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఆ విషయం చిన్న విషయం మీతో చెప్పుకోవాలనిపించింది. అండ్ మళ్ళీ ఇక్కడికి వచ్చిన మా కుటుంబ సభ్యులు, అభిమానులు ప్రతి ఒక్కరికి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా ఈ సినిమా మీరు గర్వంగా పెట్టుకునే సినిమా అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ డెఫినెట్గా November 14th ఈ సినిమా థియేటర్లోకి వస్తుంది. మీరు అందరూ ఆ సినిమాని చూసి సపోర్ట్ చేసి ఆదరిస్తారు, మీరు అలరిస్తుంటుందని నేను. ఆంధ్రప్రదేశ్లో కొన్ని రోజుల పాటు విరామం ఇచ్చిన వర్షాలు మళ్లీ మొదలయ్యాయి. ఆదివారం పలు జిల్లాల్లో వానలు కురిశాయి. శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, నంద్యాల, ఎన్టీఆర్, తూర్పుగోదావరి, ఏలూరు, అనంతపురం, అనకాపల్లి, కర్నూలుతో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. రాజమహేంద్రవరంలో అత్యధికంగా 53 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసినప్పటికీ రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల్లో మాత్రం వేడి వాతావరణం నమోదైంది. కావలిలో ఆదివారం గరిష్టంగా 37.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నరసాపురం, మచిలీపట్నం, నందిగామ, కావలి, నెల్లూరు, కడప, అనంతపురం, తిరుపతి, విశాఖపట్నం, తుని, కాకినాడతో పాటు పలు ప్రాంతాల్లో సాధారణ కంటే 2 నుండి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగాయి.